చాలామంది ధ్యానమంటే ఎటువంటి కదలిక లేకుండా బాహ్య ప్రపంచంతో సంబంధం తెంచుకుని ఒక శూన్యంలోకి వెళ్ళిపోవడం అని భావిస్తుంటారు. అవును, అది కేవలం ఒక నిష్క్రియాత్మకమైన ప్రక్రియ అని అనుకుంటారు. అన్నిటినీ వదిలేసి ఏదో తెలియని చీకట్లో కూర్చోవడం అనే అపోహ ఉంది. కానీ ప్రాచీన పాలి గ్రంథాలను లోతుగా అధ్యయనం చేసినప్పుడు బయటపడే సత్యం వేరే ఉంది. నిజానికి ధ్యానమనేది ఒక అద్భుతమైన అంతరంగిక వేడుక. ఖచ్చితంగా. ఈనాటి లోతైన విశ్లేషణలో మనం సరిగ్గా ఇదే అంశాన్ని చూడబోతున్నాం. ప్రాచీన గ్రంథాలైన విముక్తి మగ్గ మరియు పటిసంభిదా మగ్గ ఆధారంగా ఒక ముఖ్యమైన ప్రక్రియను చర్చిద్దాం. ఆనాపానసతి అంటే శ్వాసపై ధ్యానంలోని ఒక అత్యున్నతమైన నైపుణ్యాన్ని కదా. సరిగ్గా చెప్పారు. ఇక్కడ ప్రధాన అంశం చిత్తానుపස්සన. అంటే మనసును నిశ్చితంగా గమనించడం. అవును. ఈ గమనించే క్రమంలో ఒక భిక్షువు తన మనసును ఉద్దేశపూర్వకంగా ఎలా ఉల్లాసపరుస్తాడో అనే అద్భుతమైన సూక్ష్మమైన శాస్త్రీయ ప్రక్రియను మనం ఈరోజు ఛేదించబోతున్నాం. ఇక్కడ గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయమేమిటంటే ధ్యానమనేది బాహ్య ప్రపంచం నుండి పారిపోవడం కాదు. అది మనస్సులో సహజంగా దాగి ఉన్న తేజస్సును మేల్కొల్పే ఒక అత్యంత స్పష్టమైన శాస్త్రం. నిజమే. త్రిపిటకాలలోనే లోతైన విశ్లేషణల ప్రకారం చిత్తానుపස්සన అనేది కేవలం కళ్ళు మూసుకుని గాలిని పీల్చడం, వదలడమనే యాంత్రికమైన పని కానే కాదు. అది లోకల జరిగే ఒక చురుకైన ప్రయాణమని చెప్పవచ్చు. ఏకాభిప్రాయం. మనస్సును ఉల్లాసపరచడమంటే ఆ మనస్సుకున్న సహజమైన స్వచ్ఛతను తిరిగి దానికి పరిచయం చేయడమే. ఇక్కడే ఒక ఆసక్తికరమైన కోణం కనిపిస్తోంది. మనస్సును ఉల్లాసపరచడమనగానే సాధారణంగా పారిభాషికంగా లౌకికమైన సంతోషం గుర్తుకొస్తుంది. అవును, లేదా ఏదైనా కోరిక తీరినప్పుడు కలిగే తాత్కాలిక ఆనందమనుకుంటారు. కాని ప్రాచీన గ్రంథాలు సూచించే ఉల్లాసం అటువంటిది కాదు. ఉదాహరణకు ఒక దట్టమైన అడవిలో గాలి ఏమాత్రం వీచని సమయంలో కదా. అవును, ఎటువంటి అలజడీ లేని ఒక స్వచ్ఛమైన సరోవరాన్ని ఊహించుకుందాం. అద్భుతమైన నిర్మలత్వం లాంటిదా ఈ ఉల్లాసం? ఆ సరోవరపు ఉపమానం ఈ ప్రక్రియను చాలా స్పష్టంగా వివరిస్తోంది. ఈ ఉల్లాసమనేది ఏవో బాహ్య పరిస్థితుల వల్ల యాదృచ్ఛికంగా వచ్చే సాధారణ సంతోషం కాదు. అంటే దీనికొక ప్రత్యేకమైన సాధన ఉందన్నమాట. అవును, పాళీ భాషలో దీనిని అభిప్పమోదో అమంటారు. ఇది ఒక ఉద్దేశపూర్వకమైన ధ్యాన నైపుణ్యం. పటిసంభిదా మగ్గ ప్రకారం దీనిని వివరించడానికి ఒక అందమైన పదజాలముంది కదా. అవునండి. ఒక భిక్షువు సాధనలో ఈ స్థితిని చేరుకోడానికి ఒక క్రమబద్ధమైన అంతరంగిక ప్రయాణముంటుంది. ఈ ప్రయాణంలో మనసు ప్రధానంగా 4 అంచెల గుండా వెళుతుంది. మొదటిది పమోదన లేదా ఆమోదన. దీన్ని అంతరంగికమైన వేడుకగా భావించవచ్చు. రెండవది హాసో లేదా పహాసో. ఇది అత్యంత తీవ్రమైన నిర్మలమైన సంతోషం. నిజమే. ఇక మూడవది ఓదగ్యం, అంటే మనసు ఎంతో ఉన్నతమైన స్థితికి చేరడం. ఈ పదం చాలా ఆసక్తికరంగా ఉంది. మరి నాలుగవది? నాలుగవది అత్తమనత, అనగా పరిపూర్ణమైన సంతృప్తి. ఈ 4 స్థితులు మనస్సును లౌకికమైన బరువుల నుండి విముక్తం చేస్తాయి అని మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా. ఇది తటస్థమైన దృష్టి నుండి ఉత్సాహం మరియు ఆనందం వైపు మనస్సును నడిపించే ఒక ప్రయాణం. ఒక్క నిమిషం. ఇక్కడ ఈ ఓదగ్యం అనే పదం దగ్గర ఈ విశ్లేషణను కొద్దిగా ఆపాల్సిందే. ఎందుకని? ఎందుకంటే పమోదనాతో మొదలైన ఆనందం హాసో ద్వారా తీవ్రతను సంతరించుకోవడం వరకు అర్థం చేసుకోవచ్చు. కాని కేవలం నిశ్చలంగా కూర్చోవడం ద్వారా మనసు అంత ఎత్తుకు వెళ్లడం అంటే ఒక అత్యున్నత స్థాయికి చేరడమంటారా? అవును, అది సాధారణ తర్కానికి కొంచెం విరుద్ధంగా అనిపిస్తోంది. బయట ఎలాంటి ఉద్దీపన లేకుండా కేవలం శ్రద్ధతో ఒక భిక్షువు ఈ ఉన్నత స్థితికి చేరుకోవడం ఎలా సాధ్యమవుతుంది? ఈ సందేహం చాలా సహజమైనవి. మనస్సు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనతో, కోరికతో లేదా విరక్తితో నిరంతరం ఒక ఘర్షణకు గురవుతూ ఉంటుంది. అవును, ఈ ఘర్షణే మనసుకు బరువును పెంచుతుంది. సరిగ్గా చెప్పారు. ఒక భిక్షువు సాధనలో ఉన్నప్పుడు ఆ ఆలోచనల వేగం నెమ్మదిస్తుంది. ఎప్పుడైతే ఆ దైనందిన ఘర్షణ ఆగిపోతుందో మనసును కిందకు లాగే బరువు ఇక ఉండదు. అంటే బరువు దించేయడం వల్ల వచ్చే తేలికదనమన్నమాట. ఖచ్చితంగా. అప్పుడు మనసు సహజంగానే ఒక బుడగ నీటి అడుగున నుండి ఉపరితలానికి తేలినట్లు పైకి ఎదుగుతుంది. ఈ తేలికదనాన్నే ఓదగ్యమంటారా? అవును, ఇది బయట నుండి తీసుకువచ్చే ఉద్దీపన కాదు. బరువు దించేసిన తర్వాత మనసుకు సహజంగా కలిగే ఒక విశాలమైన తేలికపాటి స్థితి. ఈ తేలికదనమే మనసును ఆ ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుందన్నమాట. కాని ఇక్కడే ఒక చిక్కుముడుంది. చెప్పండి.
ఈ 4 స్థితులు, ఆ బరువు దించేయడం, వినడానికి చాలా బాగున్నాయి. కాని ఆచరణలో ఒక భిక్షువు సాధనలో కూర్చున్నప్పుడు కేవలం తన శ్వాసను గమనిస్తూ ఈ మొదటి స్థితికి ఎలా చేరుకోగలడు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. విముక్తి మగ్గలో ఒక భిక్షువు నా మనస్సును ఉల్లాసపరుస్తూ నేను శ్వాస పీలుస్తాను అని శిక్షణ పొందుతాడు అని స్పష్టంగా ఉంది. అవును, ఆ ప్రస్తావన ఉంది. అయితే గాలిని లోపలికి పీల్చడం, బయటకు వదలడం అనే ఈ భౌతిక ప్రక్రియ ద్వారా ఇంతటి అంతరంగమిక వేడుక జరగడం వెనుక ఉన్న అసలు యంత్రాంగం ఎలా పనిచేస్తుంది? ఆ యంత్రాంగం గురించే విముక్తి మగ్గ మరియు పటిసంభిదా మగ్గ చాలా విపులంగా వివరిస్తాయి. ఈ ఉన్నత స్థితిని చేరుకోవడానికి ప్రధానంగా 2 మార్గాలు సూచించబడ్డాయి. మొదటి మార్గం ధ్యానాల ద్వారా అని విన్నాను. అంటే ధ్యాన లీనత. ఖచ్చితంగా. రెండవ మార్గం విపస్సన ద్వారా, అనగా అంతర్దృష్టి. ఈ 2 మార్గాలలోనూ మూలస్తంభం శ్రద్ధ. ధ్యానాల మార్గాన్ని తీసుకుంటే ఇది ఎలా సాధ్యం? ఒక భిక్షువు తన ఏకాగ్రతను పూర్తిగా శ్వాసపై నిలిపినప్పుడు బాహ్య ప్రపంచం నుండి మనసు ఉపసంహరించుకుంటుంది. ఆ మొదటి లేదా రెండవ ధ్యానాలోకి ప్రవేశించినప్పుడు మనసులో సహజంగానే ఉత్సాహం మరియు ఆనందం ఉద్భవిస్తాయా? అవును, పాళీ భాషలో ఈ ఉత్సాహాన్ని పీటి అని, ఆనందాన్ని సుఖ అని అంటారు. ఈ 2 శక్తుల కలయికే మనసుకొక గొప్ప ఉత్తేజాన్నిస్తుందన్నమాట. నిజమే. ఆ ఉత్సాహం మీదే ఏకాగ్రతను నిలపడం ద్వారా మనసు దానంతట అదే ఉద్దగ్గచిత్త అనబడే ఉన్నత తలానికి చేరుకుంటుంది. ధ్యానాస్థితిలో ఆ ఆనందం ఒక జలపాతంలా సహజంగా ప్రవహిస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా. కాని అందరు సాధకులు లేదా కొత్తగా సాధన మొదలుపెట్టిన ఒక భిక్షువు వెంటనే ఈ పూర్తి ధ్యానాస్థితికి చేరుకోవడం సాధ్యం కాకపోవచ్చు కదా? అవును, అటువంటి సందర్భంలోనే ఆ రెండవ మార్గం ఉపయోగపడుతుంది. అంటే విపస్సన ద్వారా కేవలం గాలిని గమనిస్తూ ఈ అద్భుతమైన ఉల్లాసాన్ని ఎలా పొందుతారు? ఇక్కడే అసలైన ధ్యాన నైపుణ్యం దాగి ఉందా? 100%. ఇక్కడే ఆ నైపుణ్యం ప్రస్ఫుటమవుతుంది. ధ్యానాస్థితికి చేరకపోయినా సరే ఈ అంతర్దృష్టి మార్గం ప్రతి ఒక్కరికీ ఆచరణయోగ్యమైనది. పటిసంభిదా మగ్గలో దీనికి సంబంధించిన పదం దీగం అస్సాసవసేన కదా? అవును, అంటే దీర్ఘమైన శ్వాసను సంపూర్ణ అవగాహనతో గమనించడం. ఒక భిక్షువు తన సుదీర్ఘమైన శ్వాసను గమనిస్తున్నప్పుడు మనస్సు ఇతర ఆలోచనల వైపు పరిగెత్తకుండా శ్వాసతో పాటే ఒక లయబద్ధమైన ప్రయాణం చేస్తుంది. సరిగ్గా చెప్పారు. ఆ సమయంలో మనస్సులో ఎటువంటి ఒడిదుడుకులు ఉండవు. దీనినే పాలీలో అవిక్షేప అంటారు. అంటే చెదిరిపోని స్వభావం. అవును, అలాగే ఒకే బిందువు వద్ద నిలకడగా ఉండటాన్ని ఏకగతత అంటారు. ఈ లయబద్ధమైన గమనింపు ద్వారా మనసు దానంతటా అదే ఒక స్థిరమైన గమ్యాన్ని చేరుకుంటుందన్నమాట. అవును, ఎప్పుడైతే ఆ శ్వాస ద్వారా మనసులోని అవాంతరాలు ఆగిపోతాయో ఆ శూన్యతలో మనసు తనకు తాను ఒక సురక్షితమైన ఆశ్రయాన్ని కనుగొంటుంది. ఆ ప్రశాంతతను ప్రత్యవేక్షణతో గమనించినప్పుడు దానంతటా అదే ఉద్భవించే ఒక సహజమైన కాంతియే ఈ హాసో అని చెప్పవచ్చు కదా? ఖచ్చితంగా. అంటే మనసు యొక్క స్వచ్ఛమైన ఏకాగ్రతను, దాని నిశ్చలమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడమే ఇక్కడ అంతర్దృష్టి. ఈ యంత్రాంగం ఎంతో గాఢమైనది. సంతోషాన్ని సృష్టించడం లేదు, ఉన్న సంతోషాన్ని ఆవరించి ఉన్న మబ్బులను తొలగించి దాన్ని అనుభవిస్తున్నారు. చాలా చక్కగా చెప్పారు. ఆ ప్రశాంతతను గుర్తించడమే ప్రత్యవేక్షణ. ఈ ప్రక్రియలో శ్రద్ధ అనేది ఒక నిరంతర ఇంధనంగా పనిచేస్తుంది. ఈ లోతైన ప్రయాణంలో మరో ముఖ్యమైన అడ్డంకి గురించి కూడా మనం ప్రస్తావించాలి. తప్పకుండా. దీర్ఘకాలం పాటు ధ్యానపీఠంపై కూర్చున్నప్పుడు ఒక్కోసారి మనసు బాగా బరువెక్కడం గమనిస్తుంటాం. అవును, ఒక విధమైన మత్తుగా లేదా జడత్వంగా మారిపోవటం ఒక భిక్షువు సాధనలో ఎదురయ్యే సహజమైన సవాలు. ఈ పరిస్థితిని ఊహించుకుంటే ఒక దీపం నిరంతరాయంగా వెలుగుతూ ఉండి నెమ్మదిగా అందులోని నూనె అయిపోయి, ఒత్తి మాడిపోయి, కాంతి మసకబారిపోవడం లాంటి దృశ్యం గుర్తుకొస్తుంది. అద్భుతమైన ఉపమానం. ప్రాచీన ధ్యాన సంప్రదాయాల్లో ఈ మందకొడితనం ఒక పెను సవాలు. నిజమే. మరి ఈ చీకటి కమ్మే మందకొడితనానికి మనం ఇందాక మాట్లాడుకున్న ఈ అభిప్పమోదో లేదా ఉల్లాసపరిచే నైపుణ్యం విరుగుడుగా ఎలా పనిచేస్తుంది? ఇందాక మనం ప్రస్తావించిన దీపం ఉపమానమే ఇక్కడ సరైన సమాధానమిస్తుంది. అయితే ఇక్కడ నూనె పోయడమంటే బయటనుంచి ఏదో కొత్త శక్తిని తీసుకురావడం కాదు. అంటే అంతరంగంగానే ఆ శక్తిని రగిలించాలా? అవును. దీర్ఘకాలిక ఏకాగ్రత వలన మనస్సు మందకుడిగా, భరువుగా మారినప్పుడు విముక్తిమగ్గ బోధించే ఈ మనస్సును ఉల్లాసపరిచే శిక్షణ ఒక అంతరంగిక ఉద్దీపనలా పనిచేస్తుంది. ఆ మందకొడితనాన్ని గమనించి
ఆ బరువెక్కిన మనసును పారద్రోలాలనే ఉద్దేశంతో చేసే ప్రత్యవేక్షణ ఉంది చూశారా? సరిగ్గా అదే. ఆ దీపంలో వత్తిని సరిచేయడం. ఒత్తిని కొద్దిగా కదిలించిన వెంటనే ఆగిపోయిన కాంతి మళ్లీ ఉవ్వెత్తన ఎగసిపడుతుంది కదా. అంతే. ఎప్పుడైతే ఆ భిక్షువు తన మనసును ఉద్దేశపూర్వకంగా ఆ ఊదగ్యం వైపు మళ్లిస్తాడో అప్పుడు లోపల సహజంగా ఉన్న చైతన్యం మళ్లీ ప్రజ్వలిస్తుంది. అంటే ఆ జడత్వాన్ని చూసి నిరాశ చెందకుండా ఈ ఉల్లాసపరిచే నైపుణ్యం ద్వారా ఆ బరువును చీల్చుకొని మళ్లీ వెలుగులోకి రావడమన్నమాట. ఖచ్చితంగా. ఇక్కడ మనస్సు మళ్లీ చైతన్యవంతం కావడానికి ఇంధనం శ్రద్ధ. ఆ శ్రద్ధ అడుగంటిపోకుండా చూసుకోవడమే ఈ చిత్తానుపස්සన యొక్క ముఖ్య ఉద్దేశ్యం. బయట నుండి ప్రేరణ అవసరం లేకుండానే మనసు తనను తాను స్వయంగా శుద్ధి చేసుకునే ఒక గొప్ప శక్తినిక్కడ గమనించవచ్చు. అవును. ఇది మనస్సు ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా, చురుకుగా మరియు లోతైన ఏకాగ్రతను నిలుపుకునేంత సరళంగా ఉండేలా చేస్తుంది. మనసు ఎప్పుడైతే ఈ ఉల్లాసంతో ఉంటుందో అది మత్తుకు లొంగిపోదు అంటారు. నిజమే. పమోదనా నుండి అత్తమనతా వరకు సాగే ఈ పరిణామ క్రమం మనసును కేవలం నిశ్చలంగా మాత్రమే ఉంచదు, అత్యంత శక్తివంతంగా తయారుచేస్తుంది. ఇది ఒక ఆరోగ్యకరమైన, మేల్కొన్న అంతరంగిక స్థితి. అవును. ఈ స్థితిని చేరుకున్న మనసు ఎటువంటి మందకొడితనానికైనా అతీతంగా నిలబడుతుంది. ఈ సుదీర్ఘమైన విశ్లేషణ తర్వాత మనకొక స్పష్టమైన చిత్రం కళ్లముందు కదులుతోంది. శ్వాస అనేది కేవలం ప్రాణవాయువును తీసుకునే ఒక జీవక్రియ మాత్రమే కాదు. అది మనసును తీర్చిదిద్దే, ఆ మనసులోని బరువును దించేసే ఒక అద్భుతమైన పనిముట్టు. ఈనాటి లోతైన విశ్లేషణలో విముక్తిమగ్గ మరియు పటిసంవిధామగ్గ గ్రంథాల ఆధారంగా శ్వాస ద్వారా మనసును ఉల్లాసపరిచే అద్భుతమైన ప్రక్రియను మనం ఛేదించాము. కేవలం శ్వాసను ఒక ఉత్ప్రేరకంగా మార్చుకుని పమోదన, హాసో మరియు ఓదగం వంటి ఉన్నత స్థితులను ఒక భిక్షువు ఎలా చేరుకుంటాడో చూశాము. అవును, అది జానాల ద్వారానైనా కావచ్చు, లేదా విపస్సనలో దీర్ఘశ్వాసను ఏకాగ్రతతో గమనించడం ద్వారానైనా కావచ్చు. రెండు మార్గాలలోనూ శ్రద్ధ ఎంత అవసరమో అలాగే ధ్యానంలో ఆవరించే జడత్వానికి ఈ ప్రత్యవేక్షణ ఎలా ఒక గొప్ప విరుగుడుగా పనిచేస్తుందో అవగాహన చేసుకున్నాము. ప్రాచీన త్రిపిటకాలు మనకు కేవలం సిద్ధాంతాలను బోధించడం లేదు, ప్రతి క్షణంలోనూ మనసును ఎలా గమనించాలి అనేది అవి స్పష్టంగా చూపిస్తాయి. అవును. ఆ మనసులోని సూక్ష్మమైన మార్పులను ఎలా ప్రత్యవేక్షణ చెయ్యాలి అనేదానికి ఇవి ఒక ఖచ్చితమైన ప్రయాణపటం. ఇప్పుడు ఒక లోతైన ఆలోచనతో ఈ చర్చను ముగిద్దాం. ఈరోజు ప్రారంభంలో ఒక దట్టమైన అడవిలోని సరోవరపు ఉపమానాన్ని ప్రస్తావించుకున్నాం. అవును. ఆ నిర్మలమైన సరోవరం. ఒక భిక్షువు తన శ్వాసలోని ప్రశాంతతను శ్రద్ధతో ప్రత్యవేక్షణ చేసినప్పుడు ఆ శ్వాస ద్వారా మనస్సును ఇంతలా ఉల్లాసపరచగలిగితే, అదే స్పష్టతను, అదే ఓధగ్యంను కేవలం ధ్యానపీఠంపైనే కాకుండా అనుదిన జీవితంలో కూడా కొనసాగించవచ్చా అని అడుగుతున్నారా? ఖచ్చితంగా. ఎడతెగక ప్రవహించే నీరులా అనుదిన జీవితంలోని ప్రతిక్షణంలోనూ ఆ ఓధగ్యమును నిలుపుకోగలమా? ఎటువంటి కఠినమైన పరిస్థితులెదురైనా ఆ సరోవరంలాంటి నిర్మలత్వాన్ని కోల్పోకుండా ఉండగలమా? ఎల్లప్పుడూ ఆ అంతరంగిక వేడుకను కొనసాగించగలమా అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఈ ఆలోచన నిస్సందేహంగా మనసు యొక్క అనంతమైన సామర్థ్యానికి ఒక గొప్ప నిదర్శనం. నిరంతరం లోపలికి చూసుకునేలా చేసే ఒక ఉత్కృష్టమైన సత్యమిది. ఈనాటి లోతైన విశ్లేషణను ఇంతటితో ముగిద్దాం.